ఏమేమి వేసావు బావా చెప్పు. కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం నూనె చుక్క. ఏంటండి? నూనె చుక్క. నూనె చుక్క. నూనె సన్ఫ్లవర్. ఓ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, ఇది ఏం చేస్తావు? మ్యాగ్నేట్ చేసి అట్లా ఉంచేస్తావా? మ్యాగ్నేట్ చేసి చక్కగా నూనె చక్కగా సిమ్లో పెట్టి ఏగినట్టుగా నూనె తర్వాత వేసుకుంటే ఉంటుంది. అబ్బో, చూసారా? ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఇలా కూడా చేపలు ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా కూడా చాలా బాగుంటాయి, స్మూత్గా మెత్తగా. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ కూడా ఫోన్లో వస్తే చాలా బాగుంటుంది కదా. కొంచెం సిమ్లో పెట్టుకొని కొద్దిగా మూత పెట్టుకున్నాం అనుకోండి, ఎంత మంచిగా అయిపోతాయో. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని కొంచెం ఇలా మూత పెట్టుకొని, ఇక్కడ కలర్ ఎలా షేడ్ అయిందో సరిగ్గా కనపడట్లేదు అనుకుంటా, కానీ షేడ్ అయింది చూడండి. చక్కగా అయిపోతాయి, మంచిగా ఫ్రై అయిపోతాయి. ఏంటి అది అట్ట కాదే, ఇందులో నూనెలో గల్లీలు లాంటిది వేసి అదే కట్టే కాస్తున్నావు. చూడండి ఎంత మంచిగా ఎగినాయో. అంటే సైడ్లో ఎగితే ఎగవనుకుంటారు కదా, చూడండి ఎట్లా ఎట్లా ఉడుకుతుందో చూసారా. చూసారా ఎంత మంచిగా ఎగినాయో, చక్కగా మెత్తగా. బాగా ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ మాది పచ్చి పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ల కట్టకుండా ఉండద్దు. వేడి వేడి అన్నం, వేడి వేడి రైస్, పచ్చి పులుసు, ఫిష్ ఫ్రై.